సో చూడొచ్చు ఇదంతా కూడా ఆయనే దీంట్లోనే ఇక్కడే ఉండి సొంతగా డిజైన్ చేసుకున్నటువంటిది. సో ఇదేమో హాలు ఇది. ఇది దేవుడికి సంబంధించినటువంటి ఆ రూమ్ కనబడతా ఉన్నది. మిగతాది ఇక్కడ ఇది ఇంకొక సంబంధించినటువంటి బెడ్రూమ్ ఇదంతా. బెడ్రూమ్ అండ్ వాష్‌రూమ్స్‌కి సంబంధించినటువంటిది కూడా దీంట్లో కనబడతా ఉన్నది. సో దీంట్లోనే డబుల్ బెడ్రూమ్ కాబట్టి డబుల్ బెడ్రూమ్‌లోనే అటాచ్డ్ వాష్‌రూమ్ కావచ్చు, అక్కడికి సంబంధించినటువంటి దేవుడికి సంబంధించినటువంటి రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు. సో ఇట్లా వాళ్ళ సంబంధించినటువంటి నలుగురు పిల్లలు, ముగ్గురు ఆడకూతుర్లు, ఇంకొక కుమారునికి సంబంధించినటువంటిది. ఇదంతా కూడా ఆయనకు సంబంధించినటువంటి నచ్చినటువంటి తీరుగా ఆయన డిజైన్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇంకా ప్లాస్టరింగ్ అయితే కాలేదు. ప్లాస్టరింగ్ కాలేదు. ఇంకా గోడలు కూడా కొంత కొంత కట్టేది ఉంది. అంటే ఇంకొక 2 నెలల్లో ఇదంతా కూడా పూర్తి అయిపోయేది. ఇదంతా కూడా 380 గజాలకు సంబంధించినటువంటి స్థలం. ఆయనకు సంబంధించినటువంటి ఎవరో తెలిసినటువంటి మిత్రుడి ద్వారా ఎంతో కొంత తక్కువ రేటుకు కొంత ఒక వ్యక్తి కొంత తక్కువ రేటుకి ఇప్పియడంతోటి ఇదంతా కూడా ఎన్ఎఫ్‌సి నగర్, ఘట్కేసర్‌లో ఉన్నటువంటి ఎన్ఎఫ్‌సి నగర్‌లో చాలా రోజులుగా ఆయన ఇంటి కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇల్లు కట్టుకోవాలన్నటువంటి ఆయన యొక్క కోరిక కూడా ఉండేది. అది కూడా పిల్లల కోసం. ఆయన కోరిక అనేది కాదు, పిల్లల యొక్క కోరిక మేరకు. ఆయన ఈ ఇల్లును గనుక చూసినట్టయితే మనకు ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత కూలిపోయేటువంటి దశలో ఉన్నటువంటి ఇల్లు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ ఇంట్లో కంటే, ఎందుకంటే ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు అది మీద పడుతుందో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ ఇల్లు ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పక్కన అదే లాలాపేటలో ఒక పక్కనే ఒక కిరాయికి తీసుకొని కూడా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా మెట్లు. ఇవి. ఇది పైకి పోవడానికి, పైకి వెళ్ళడానికి ఉన్నటువంటి సో ఆ మెట్లు కూడా కనబడతా ఉన్నాయి. సో పైకి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం.